Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sairam Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ సంగం లిటరేచర్ అండ్ సంగం పీరియడ్ గురించి దిస్ పర్టికులర్ క్లాస్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ పర్టికులర్ క్లాస్ విల్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ది సంగం పీరియడ్. చాలామంది ఆస్పిరెంట్స్ చాలా కష్టంగా భావించేటటువంటి టాపిక్ ఇది. Because of the glossary and terminologies avvachu and even the basic understanding of historical events avvachu. But don't worry, Tamil Nadu NCERTs and new NCERTs nunchi content comprehensive ga pool chesi this particular class ni oka step by step manner lo proper ga ardham cheskune prayatnam cheddam. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు చాలా చక్కగా దిస్ పర్టికులర్ క్లాస్ అర్థమవుతుంది. మరి క్లాస్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న మాటమ్మా, మనం డైలీ బేసిస్ అప్లోడ్ చేసుకుంటున్నటువంటి ఆల్ దీస్ వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. అసలు సౌత్ ఇండియాలోనే తెలుగు స్టేట్స్ నుంచి ఒక ఆర్గనైజేషన్ ఇలాంటి ఇనిషియేటివ్స్తో ముందుకు వస్తుందా అని మీరు ఆశ్చర్యపోయేలాంటి ఇనిషియేటివ్స్తో తారా ఐఏఎస్ మీ ముందుకు రాబోతుంది. సో మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరి సెషన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న కోర్స్ అనౌన్స్మెంట్ చేస్తాను, వినండి. ఆన్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ డిమాండ్ మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 కరెంట్ అఫైర్స్ కోసం కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. మీ క్లాసెస్ 3rd మార్చ్ నుంచి స్టార్ట్ అవుతాయి. నిన్న అనౌన్స్మెంట్ అనేటువంటి చేసాం ఈ ప్రోగ్రామ్ గురించి. ఇప్పటికే 50+ స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ట్రస్ట్ అండ్ ద కాన్స్టెంట్ సపోర్ట్. ఎయిదర్ పెయిడ్ కోర్సెస్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రీ ఇనిషియేటివ్స్ అవ్వచ్చు, అన్నింటికీ మీ నుంచి చాలా సపోర్ట్ అనేటువంటిది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ నౌ లెట్ us look at some key features of this particular current affairs edge program. 70+ వీడియో లెక్చర్స్ అనేటటువంటి ఉంటాయి. టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా ద లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ని మనం పూర్తి స్థాయిలో కవర్ చేస్తాం. కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని హోలిస్టిక్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. హై ఈల్డింగ్ థీమ్స్, హై ఇంపాక్ట్ థీమ్స్ లైక్ అగ్రికల్చర్ అవ్వచ్చు, స్పీసీస్ ఇన్ యూస్ అవ్వచ్చు, ప్లేసెస్ ఇన్ యూస్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ మ్యాపింగ్ అవ్వచ్చు, వీటన్నిటి మీద స్పెషల్ సెషన్స్ అనేవి ఉంటాయి. మీరు ప్రింట్ తీసుకునే విధంగా హ్యాండ్అవుట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఈ కోర్స్ 100% ఫుల్ రిఫండ్ పాలసీతో వస్తుంది. 15 రోజుల తర్వాత క్లాసెస్ మొదలైనప్పటి నుంచి ఈ క్లాసెస్ కానీ, టెస్ట్లు కానీ, హ్యాండ్అవుట్స్ కానీ నచ్చలేదు, క్వాలిటీ సబ్స్టాండర్డ్గా ఉంది, మీరు అనుకున్నట్టు లేదు అనుకుంటే జస్ట్ యూ కెన్ డ్రాప్ ఇట్ టెక్స్ట్ టు అవర్ సపోర్ట్ టీమ్. వాళ్ళు వెంటనే మీ రిఫండ్ అనేటువంటిది ప్రాసెస్ చేస్తారు. అండ్ విత్ ఫీ స్ట్రక్చర్ వెరీ నామినల్ పెట్టడం అనేది జరిగింది. 499 రూపీస్ మాత్రమే. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన వెబ్సైట్ taraias.com విజిట్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే మన సపోర్ట్ టీమ్కి కాల్ ఆర్ మెసేజ్ చేయడం ద్వారా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? రైట్ నాన్న, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే టుడేస్ సెషన్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. అండ్ నౌ సంగం పీరియడ్ అండ్ సంగం లిటరేచర్ గురించి అర్థం చేసుకునే ముందు let us try to answer this fundamental question. What exactly is the meaning of this very word sangam? If you look at the etymology of this very word sangam, sangam originated from a Sanskrit word named sangha. Sangha simply mean an assembly or association or amalgamation or congregation అని చెప్పి అర్థం. Around 2nd century to 1st century BC, there used to be some wandering scholars and monks in the southern part of India. దక్షిణ భారతదేశంలో కొంతమంది పండితులు కానీ, సేజెస్ కానీ నివసిస్తూ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వాళ్ళు సంచరిస్తూ ఉండేవాళ్ళు, సంచార జీవితం గడుపుతుండేవాళ్ళు. వై? ఇన్ సెర్చ్ ఆఫ్ నాలెడ్జ్, ఇన్ దేర్ క్వెస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ద ట్రూత్ బిహైండ్ దర్ ఎగ్జిస్టెన్స్. జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని సముపార్జించుకోవడానికి. అండ్ ది స్కాలర్స్ అండ్ పోయిట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కొన్నిసార్లు ఒక ప్రాంతంలో కలుసుకోవడం అనేటువంటిది జరిగేది. అండ్ దిస్ అసెంబ్లీ ఆర్ అసోసియేషన్ ఆర్ అమాల్గమేషన్ ఆర్ కాంగ్రిగేషన్ ఆఫ్ ది స్కాలర్స్ అండ్ పోయిట్స్నే మనం సంఘం అనే విధంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ వాట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ది సంఘమ్స్, ఈ అసోసియేషన్స్ వల్ల చాలా లిటరరీ వర్క్స్ అనేటటువంటివి కంపైల్ చేయబడేవి, చాలా సాహిత్యం అనేటటువంటిది రచింపబడేది.
ఆల్ ది స్కాలర్స్ పోయిట్స్ వాళ్ళు చూసినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద డైలాగ్ అండ్ డెలిబరేషన్స్ ద్వారా చర్చలు జరిపి లిటరీ వర్క్స్తో వాళ్ళు ముందుకు రావడం అనేటువంటి జరిగేది. అండ్ సిన్స్ దిస్ పర్టిక్యులర్ లిటరేచర్ అండ్ దీస్ లిటరీ వర్క్స్ ఫార్మ్స్ ద సోల్ బేసిస్ ఫర్ అండర్స్టాండింగ్ ద సోషల్, ఎకనమిక్ అండ్ పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ టైం కాబట్టి దాన్ని సంగం పీరియడ్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. వేదిక్ ఏజ్ని వేదిక్ ఏజ్ లేదా వేదిక్ పీరియడ్ ఎందుకు పిలుస్తాం? ఆ కాలం నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత పరిస్థితులను అధ్యయనం చేయడానికి వేదాలు అండ్ వైదిక సాహిత్యం మాత్రమే ఆధారం కాబట్టి వేదిక్ ఏజ్ అంటాం. సో సంగం పీరియడ్ ఎందుకు పిలుస్తాం? ద సెకండ్ టు ఫస్ట్ సెంచరీ టైమ్ లైన్ ఆఫ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా దీని యొక్క సోషల్, ఎకనమిక్ అండ్ పొలిటికల్ కండిషన్స్ ఏవైతే ఉంటే వాటిని అధ్యయనం చేయడానికి సంగం లిటరేచర్ మాత్రమే ఆధారం కాబట్టి సంగం ఏజ్ ఆర్ సంగం పీరియడ్గా మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏన్షియంట్ తమిళ్ లిటరేచర్, ప్రాచీన తమిళ సాహిత్యంగా మనం చెప్తాం. అండ్ దేర్ ఆర్గనైజ్డ్ 3 ఇంపార్టెంట్ సంగమ్స్. సంఘం అంటే అసెంబ్లీ ఆర్ కాంగ్రిగేషన్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ స్కాలర్స్ అండ్ పోయిట్స్గా మనం చెప్పాం. అండ్ మొత్తం ఎన్ని సంఘాలు జరగడం అనేది జరిగింది? అలాంటి అసెంబ్లీస్ 3 జరగడం అనేది జరిగింది. ఫస్ట్ సంఘం ఏదైతే ఉందో విచ్ వాజ్ హ్యాపెండ్ అట్ తెన్మదురై అనేటటువంటి ప్రజెంట్ డే ప్రాంతం, మదురై ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ జరగడం అనేది జరిగింది. అండ్ చైర్మన్ ఆఫ్ ఫస్ట్ సంఘం ఎవరు అంటే సేజ్ అగస్త్య. సప్త రిషీస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా, ఇండియన్ మైథాలజీ, దానిలో వన్ ఆఫ్ ద రిషి అయినటువంటి అగస్త్య ముని ఈ పర్టిక్యులర్ ఫస్ట్ సంఘంకి చైర్మన్గా వ్యవహరించడం అనేటువంటి జరిగింది. అండ్ ద సెకండ్ సంఘం వాజ్ హ్యాపెండ్ అట్ కపాడపురం ఆర్ కపాలపురం. సో దిస్ పర్టిక్యులర్ సెకండ్ సంఘం వాజ్ సూపర్వైజ్డ్ బై తోల్కపియార్ అనేటువంటి ఒక స్కాలర్ సెకండ్ సంఘంకి చైర్మన్గా వ్యవహరించడం అనేది జరిగింది. అండ్ తోల్కపియార్ యొక్క రచన ఏంటి అంటే తోల్కపియంగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ద లిటరల్ మీనింగ్ ఆఫ్ తోల్కపియం దట్ సింప్లీ మీన్ ఏన్షియంట్ టెక్స్ట్, ఏన్షియంట్ బుక్ అనేటువంటి అర్థం. ఇట్ వాస్ ద ఓల్డెస్ట్ బుక్ ఆన్ తమిళ్ గ్రామర్గా మనం చెప్పొచ్చు. తోల్కపియంలో ద ఎటిమాలజీ అండ్ ఫొనెటిక్స్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఆధారాలు మనకు కనిపిస్తాయి. అండ్ థర్డ్ సంఘం ఏదైతే ఉందో విచ్ వాజ్ హ్యాపెండ్ అట్ మధురైలో జరగడం అనేది జరిగింది. అండ్ విచ్ వాజ్ చైర్మన్ బై ఎ స్కాలర్ నేమ్ నెట్టియార్ అనేటువంటి స్కాలర్ దీనికి చైర్పర్సన్గా ఉండడం అనేది జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద సంఘం లిటరేచర్ ఈ థర్డ్ సంఘంలోనే కంపైల్ చేయబడ్డం అనేది జరిగింది. ఫస్ట్ సంఘంలో ఏదైతే లిటరేచర్ కంపైల్ చేయబడ్డం అనేది జరిగిందో వి లాస్ట్ ఆల్ దట్ లిటరీ హెరిటేజ్, కాలక్రమేణా పూర్తిగా కోల్పోవడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ సెకండ్ సంఘంలో కంపైల్ చేయబడినటువంటి లిటరీ వర్క్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ని మనం కోల్పోవడం అనేది జరిగింది. కొన్ని మాత్రమే సర్వైవ్ అయినాయి, జస్ట్ లైక్ తోల్కపియం. అండ్ థర్డ్ సంఘం ఏదైతే ఉందో దీనిలో భాగంగా కంపైల్ చేయబడినటువంటి లిటరీ వర్క్స్ ఎక్కువగా సర్వైవ్ అవ్వడం అనేది జరిగింది. ది యాక్చువల్లీ ప్రొవైడ్ వాల్యుబుల్ హిస్టారికల్, కల్చరల్ అండ్ సోషల్ ఇన్సైట్స్ ఇంటూ ఎర్లీ సౌత్ ఇండియన్ సొసైటీ, ఎర్లీ సౌత్ ఇండియన్ కల్చర్గా మనం చెప్పొచ్చమ్మా. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ ఆఫ్ ద స్ట్రైకింగ్ ఫీచర్స్ ఆఫ్ ఆల్ దీస్ 3 సంఘమ్స్ ఏంటంటే ఆల్ ద 3 సంఘమ్స్ వర్ యాక్చువల్లీ ప్యాటర్నైజ్డ్ బై పాండియన్స్. ఓకేనా, సంఘం పీరియడ్ మెన్షన్ చేసినటువంటి 3 ఇంపార్టెంట్ కింగ్డమ్స్, సదరన్ ఇండియన్ కింగ్డమ్స్ ఏంటంటే చోళా, చేరా అండ్ పాండియన్స్. బట్ ఆల్ దీస్ 3 సంఘమ్స్ని ప్యాటర్నైజ్ చేసినటువంటి, సపోర్ట్ చేసినటువంటి రాజవంశం ఏంటి అంటే పాండ్యులుగా మనం చెప్పచ్చు. లెట్ మీ రిపీట్ ద పాయింట్స్ వన్స్ అగైన్ మై డియర్ స్టూడెంట్స్. The Tamil word Sangam originated from a Sanskrit word named Sangha. Sangha simply means association, assembly, amalgamation or congregation of poets or scholars ga manam cheppochu. Around 2nd century to 1st century BC, there used to be some wandering monks in southern part of India. వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తిరుగుతూ సత్యాన్వేషణ చేసేవాళ్ళు, జ్ఞానాన్వేషణ అనేటటువంటిది చేసేవాళ్ళు. వీళ్ళు కొన్నిసార్లు ఒక ప్రాంతంలో కలుసుకొని వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ మీద చర్చలు జరిపి కొన్ని లిటరీ వర్క్స్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగేది. దీస్ లిటరీ వర్క్స్ ఆ కాలం నాటి సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా యొక్క సోషల్, ఎకనమిక్, పొలిటికల్, హిస్టారికల్, కల్చరల్ ఇన్సైట్స్ ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి ఆ పీరియడ్ని సంఘం పీరియడ్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అండ్ మొత్తం ఎన్ని సంఘమ్స్ అనేటటువంటి కండక్ట్ చేయబడి మొత్తం 3. ద ఫస్ట్ వన్ ఏదైతే ఉందో విచ్ వాజ్ ఆర్గనైజ్డ్ ఎట్ తెన్మదురై, ఏన్షియంట్ మదురై. ఫస్ట్ సంఘం యొక్క చైర్మన్ వచ్చేసి అగస్త్య రిషి, వన్ ఆఫ్ ద 7 సప్త రిషీస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ మైథాలజీ. అండ్ సెకండ్ సంఘం అనేటటువంటిది కపాడపురం ఆర్ కపాలపురం, ప్రజెంట్ డే లొకేషన్ వచ్చేసి తిరునల్వేలి ఇన్ తమిళనాడు.
అండ్ ఈ పర్టికులర్ సంఘంకి చైర్పర్సన్గా ఎవరున్నారు? తోల్కపియార్. తోల్కపియార్ రాసినటువంటి ఏన్షియంట్ తమిళ్ గ్రామర్ బుక్ ఏంటి? తోల్కపియం. అండ్ థర్డ్ సంఘం అనేటువంటిది ఎక్కడ జరగడం అనేది జరిగింది? మదురైలో జరగడం అనేది జరిగింది. అండ్ విచ్ వాజ్ హెడెడ్ బై నెట్టియార్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అండ్ వన్ ఆఫ్ ద స్ట్రైకింగ్ ఫీచర్స్ ఆఫ్ ఆల్ దీస్ సంఘమ్స్ ఏంటి అంటే ఆల్ దీస్ సంఘమ్స్ వర్ ప్యాటర్నైజ్డ్ బై పాండ్యన్ డినాసిటీ. పాండ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్యాటర్నైజ్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. సో నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో నౌ లెట్ us look at the three సంఘమ్స్ and their literary legacy. ఫస్ట్ సంఘం held at తెన్మదురై, ఏన్షియంట్ మదురై. ఆల్మోస్ట్ ఆల్ ద వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా కోల్పోవడం అనేది జరిగింది. విచ్ వాజ్ హెడెడ్ బై అగస్త్య రిషి, వన్ ఆఫ్ ద 7 సప్తరిషీస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ మైథాలజీ. సెకండ్ సంఘం held at కపాడపురం ఆర్ కపాలపురం, present day location తిరునల్వేలి ఇన్ తమిళనాడు. అండ్ దిస్ సంఘం వాజ్ హెడెడ్ బై తోల్కపియార్. తోల్కపియార్ యొక్క వర్క్ తోల్కపియం. లిటరరీ మీనింగ్ ఆఫ్ తోల్కపియం ఏంటి? ఏన్షియంట్ బుక్ ఆర్ ఏన్షియంట్ టెక్స్ట్ కింద చెప్పొచ్చు. తోల్కపియం మాత్రం సర్వ్ అయింది, మిగిలినవన్నీ కోల్పోవడం అనేది జరిగింది. థర్డ్ సంఘం held at మదురై అండ్ దిస్ వాజ్ హెడెడ్ బై నెట్టియార్. మోస్ట్ ఆఫ్ ద సంఘం లిటరేచర్ కమ్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ పీరియడ్ లైక్ ఎట్టుతోగై, 8 anthologies, పట్టు పట్టు. సో దీస్ లిటరీ వర్క్స్ ఏవైతే ఉంటాయో దే వర్ పార్ట్ ఆఫ్ థర్డ్ సంఘం. అండ్ వన్ ఆఫ్ ద స్ట్రైకింగ్ ఫీచర్స్ ఆఫ్ ఆల్ దీస్ సంఘమ్స్ ఏంటి? ఆల్ ద 3 సంఘమ్స్ వర్ ప్యాటర్నైజ్డ్ బై పాండ్యాస్. అండ్ నౌ let us look at the classification of Sangam literature. Sangam literature was mainly classified into 2 broad categories. One is Agam Leda Akam. Second one vachesi Puram. If you look at the literal meaning of Agam, that is simply mean inner ani cheppi ardham. Whereas Puram simply mean outer ani cheppi ardham. Our inner feelings like love, intimacy, వర్చ్యూస్, మోరల్స్, వాల్యూస్, వీటికి సంబంధించినటువంటి రచనలు ఏవైతే ఉంటాయో దేవర్ పార్ట్ ఆఫ్ అగం లేదా అకం. సెకండ్ వన్ వచ్చేసి పురం, ద అవుటర్ ఆస్పెక్ట్స్ లైక్ వార్, పబ్లిక్ లైఫ్, ఫిలాంథ్రపీ, హీరోయిజం, వలర్, చారిటీ, జెనరోసిటీ, దీస్ కైండ్ ఆఫ్ థీమ్స్కి సంబంధించిన రచనలన్నీ దేవర్ పార్ట్ ఆఫ్ పురంగా మనం చెప్పొచ్చు. దీస్ గ్లాసరీ అండ్ కీవర్డ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినాలి. టైమ్ అండ్ అగైన్ యూపీఎస్సీ ఈజ్ నోన్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ గ్లాసరీ. అందుకే నేను స్ట్రెస్ చేసి మరీ ప్రాపర్గా చెప్తున్నాను. సో అగమ్ టాక్స్ అబౌట్ ద ఇన్నర్ సెన్సెస్, లవ్ పోయట్రీ అని చెప్పి మనం చెప్పొచ్చు. పర్సనల్ ఎమోషన్స్, లవ్, రొమాన్స్, ఇంటిమేట్ సెన్సెస్, ఇన్నర్ సెంటిమెంట్స్, వర్చ్యూ, వాల్యూస్, మోరల్స్, they were actually part of Agam of Sangam literature. And one of the key features of Agam theme of Sangam literature enti ante these poems actually used metaphorical styles with natural landscapes. Various natural landscapes ఏవైతే ఉంటాయో వాటి డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లవ్ తో ముడి పెట్టడం అనేటటువంటి జరిగింది. అంటే ప్రేమకు సంబంధించినటువంటి దీస్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి డైరెక్ట్ గా కాకుండా బై యూజింగ్ మెటాఫోర్స్ ఆఫ్ నేచర్ దోస్ టర్మ్స్ ని ఉపయోగించడం అనేటువంటి జరిగిందమ్మా. సో యాజ్ పార్ట్ ఆఫ్ అగమ్ దేర్ వర్ 5 ఇంపార్టెంట్ థినైస్. థినై అంటే ల్యాండ్స్కేప్ గా మనం చెప్పడం అనేది జరుగుతుంది, భూభాగాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో మొత్తం 5 థినైస్ ఏంటో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 5 ఇంపార్టెంట్ న్యాచురల్ ల్యాండ్స్కేప్స్ అండ్ వాటితో అసోసియేట్ అయినటువంటి ఫేజెస్ ఆఫ్ లవ్, ద మూడ్స్ ఆఫ్ లవ్ ఏవైతే ఉంటాయి వాటి గురించి మనం మాట్లాడదాం. అటెన్షన్ పే చేసి వినాలి. సో ద 5 ఇంపార్టెంట్ థినై ల్యాండ్స్కేప్స్ దట్ were part of Agam of Sangam literature. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ వచ్చేసి కురుంజి. కురుంజి ఈజ్ ఎ వర్డ్ ఆర్ టర్మ్ రిలేటెడ్ టు మౌంటేనియస్ ల్యాండ్స్కేప్ అండ్ దట్ రిప్రజెంట్ సీక్రెట్ లవ్ ఆర్ యూనియన్గా మనం చెప్పొచ్చు. సెకండ్ వచ్చేసి ముల్లై. ముల్లై ఈజ్ ఎ టర్మ్ యూజ్డ్ ఫర్ ఫారెస్ట్ ల్యాండ్స్కేప్ దట్ రిప్రజెంట్స్ వెయిటింగ్ అండ్ పేషెన్స్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మరుద్దం. మరుద్దం స్టాండ్స్ ఫర్ ప్లెయిన్స్ అని చెప్పి అర్థం. డొమెస్టిక్ లైఫ్ అండ్ క్వరల్స్ హ్యాపెన్స్ ఇన్ పీపుల్స్ డే టు డే లైఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ మరుదంగా రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నైదాల్, దట్ ఈస్ సీ షోర్, కోస్టల్ రీజియన్గా మనం చెప్పొచ్చు. సెపరేషన్ ఆర్ లాంగింగ్, విరహ వేదన ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయడానికి దిస్ నైదల్ అనేటటువంటి పర్టికులర్ తెనై ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించడం అనేది జరిగింది. లాస్ట్ వన్ వచ్చేసి
పాలై, దట్ ఈస్ డిజర్ట్. హార్డ్షిప్ అండ్ సెపరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థీమ్గా మనం చెప్పొచ్చు. అండ్ వీటితో పాటుగా ఆ పర్టికులర్ న్యాచురల్ ల్యాండ్స్కేప్స్, ఆ పర్టికులర్ రీజియన్స్లో పీపుల్ ఫాలో అయినటువంటి లైవ్లీహుడ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా, సోర్స్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మౌంటైనియస్ రీజియన్స్లో పీపుల్ హంటింగ్ అండ్ ఫుడ్ గ్యాదరింగ్ ఏదైతే ఉందో దీని మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళు. ముల్లై ఫారెస్ట్ రీజియన్లో వుడ్ కటింగ్ అండ్ దాంతోపాటు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని కలెక్ట్ చేయడం ఏదైతే ఉందో ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మరుదం, దట్ ఈస్ ప్లెయిన్ రీజియన్స్లో అగ్రికల్చర్, వ్యవసాయం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ అగ్రికల్చర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది, ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్గా మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. నైదల్ కోస్టల్ రీజియన్స్లో మేకింగ్ ఆఫ్ సాల్ట్, ఉప్పు తయారీ ఏదైతే ఉందో అది ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. పాలై డిజర్ట్లో రోబరీ, దొంగతనం ఏదైతే ఉందో ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్గా మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. సో నౌ సెకండ్ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ పురం. పురం సింప్లీ మీన్ అవుటర్ అని చెప్పి అర్థం. వార్, హీరోయిజం, వలర్, చారిటీ, ఫిలాంథ్రపీ, సోషల్ లైఫ్, ఎథిక్స్, వీటికి సంబంధించినటువంటి వర్క్స్ ఏవైతే ఉంటాయి, లిటరేచర్ ఏదైతే ఉందో దేవర్ పార్ట్ ఆఫ్ పురం. థీమ్స్ ఇంక్లూడ్ కింగ్డమ్స్, బ్యాటిల్స్, జనరాసిటీ ఆఫ్ కింగ్స్, వారియర్స్, బ్రావరీ, ఇవన్నీ కూడా దేవర్ పార్ట్ ఆఫ్ పురంగా మనం చెప్పొచ్చు. యూ ఆల్వేస్ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ గ్లాసరీ అండ్ టెర్మినాలజీ. ఒక ప్రాపర్ వేలో మనం అర్థం చేసుకుంటున్నాం, మీకు పూర్తి స్థాయిలో ఇదంతా అర్థమవుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్ us look at some major works of Sangam literature. So now let us look at some major works of Sangam literature. Sangam literature consists of poetry collections and long epic works. చాలా పోయిటరీ కలెక్షన్స్ అనేటువంటి కంపైలేషన్స్ అనేటువంటివి దే వర్ పార్ట్ ఆఫ్ సంగం లిటరేచర్. అండ్ దాంతోపాటు గ్రేట్ ఎపిక్స్ ఏవైతే ఉంటాయో లైక్ శిలప్పాధికారం, మణిమేకలై, దే వర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది సంగం లిటరేచర్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ వర్క్ చూడండి, ఎట్టుతొగై. ఎట్టుతొగై వాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ థర్డ్ సంఘంగా మనం చెప్పొచ్చు. మూడవ సంఘం, థర్డ్ అసెంబ్లీ ఆఫ్ పోయిట్స్ ఏవైతే ఉంటాయో విచ్ వాజ్ ఆర్గనైజ్డ్ అట్ మధురై, అక్కడ దిస్ పర్టికులర్ వర్క్ ఏదైతే ఉందో కంపైల్ చేయబడడం అనేది జరిగింది. ఇట్ వాజ్ ఎ అమాల్గమేషన్ ఆఫ్ 8 ఆంథాలజీస్ అమ్మ, 8 కలెక్షన్స్గా మనం చెప్పొచ్చు. ఏంటా కలెక్షన్స్? అయంగరనూర్, దట్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ 500 షార్ట్ లవ్ పోయమ్స్. అగననూర్, 400 లవ్ పోయమ్స్ బేస్డ్ ఆన్ అగమ్ థీమ్స్. అగమ్ అంటే ఏం చెప్పుకున్నాం? ఇన్నర్ ఆర్ ఇన్నర్ ఫీలింగ్స్. పురననూరు, 400 పోయమ్స్ అబౌట్ పురం. పురం అంటే అవుటర్ ఆస్పెక్ట్స్, వార్, హీరోయిజం, సోషల్ వాల్యూస్ ఎట్సెట్రా. అండ్ కురుందొగై, దట్ ఈస్ షార్ట్ రొమాంటిక్ పోయిట్స్ రిలేటెడ్ టు ఇంటిమసీ, రొమాన్స్, సెక్షువల్ డిజైర్స్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పదిత్రుపదు, దట్ డిస్క్రైబ్స్ చారా కింగ్స్ అండ్ దేర్ జనరాసిటీ. నత్రినై, లవ్ పోయమ్స్ విత్ డీప్ ఎమోషన్స్. పరిప్పదల్, డివోషనల్ అండ్ నేచర్ థీమ్ పోయమ్స్. అండ్ కలిద్దొగై, లవ్ అండ్ సోషల్ థీమ్స్ అండ్ యూనిక్. కలిద్దురై మీటర్, ప్రేమ అనేటువంటిది కొలవలేము అంటారు కదా, బట్ దిస్ కలిద్దురై మీటర్ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రేమని కొలవచ్చు అనే భావన రచనలు అనేటువంటి ఆ భావంతో రచనలు అనేటువంటి రచింపబడ్డం అనేది జరిగిందమ్మా. దిస్ ఈస్ ఎట్టుదొగై, దట్ ఈస్ 8 ఆంథాలజీస్, 8 కలెక్షన్స్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పత్తుపట్టు. పద్దు అంటే 10, 10. దీస్ వర్ 10 కలెక్షన్స్ ఆఫ్ వేరియస్ థీమ్స్గా మనం చెప్పొచ్చు. అవి చూడండి. ఫస్ట్ వన్ తిరుమురుగరు పదై, దట్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ మురుగన్, ఎ డీటీ వర్షిప్ ఇన్ తమిళనాడు రీజియన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మలైప్పదు కదం, దట్ డిస్క్రైబ్స్ మౌంటేనియస్ ల్యాండ్స్కేప్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పొరునరరు పదై, దట్ గివ్స్ ఎ గైడ్ ఫర్ వారియర్స్ డ్యూరింగ్ ద ఫేజ్ ఆఫ్ వార్, టైమ్ ఆఫ్ వార్. యుద్ధం సమయంలో వారియర్స్ అనేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలి, పోరు కాలంలో ఏ విధంగా ఉండాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పెరుం పనర్రు పడై, డిస్క్రైబ్స్ చేరా కింగ్స్ జనరాసిటీ. సో చూడండి, బోత్ ఆఫ్ దీస్ థింగ్స్, దిస్ ఇస్ వాట్ ద కామన్ థింగ్. వన్ ఈస్ పతిత్రుపదు అండ్ దాంతోపాటు పెరుంపనర్రు పదై, ఈ రెండు చేరా కింగ్స్ యొక్క ఫిలాంథ్రపిస్ట్ యాక్టివిటీస్ గురించి, చారిటీ యాక్ట్స్ గురించి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మధురై కంచి, ఇట్ టాక్స్ అబౌట్ మధురై సిటీ అండ్ పాండ్యన్ రూల్. పాండ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పాలన గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ముల్లైపట్టు, రొమాంటిక్ పోయట్రీ. నెక్స్ట్ నెడునల్వడై, డిస్క్రైబ్స్ బ్యాటిల్ సీన్. నెక్స్ట్ కురింజిప్పట్టు, ఫోకస్ ఆన్ కురింజీ ల్యాండ్స్కేప్, దట్ ఈస్ మౌంటైనియస్ ల్యాండ్స్కేప్ అండ్ లవ్. నెక్స్ట్ పత్తినప్పలై, టాక్స్ అబౌట్ ద చోళా కింగ్ కరికాల చోళ.
నెక్స్ట్ ఐచియర్ కురవై సెలబ్రేట్స్ లార్డ్ కృష్ణ. కృష్ణుడి గురించి కూడా ఇంపార్టెంట్ పోయమ్స్ వాటి యొక్క కలెక్షన్స్ అనేటటువంటి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. అదర్ ఇంపార్టెంట్ వర్క్స్ అండ్ ఎపిక్స్ చూడండి. తోల్కపియం విచ్ వాజ్ రిటర్న్ బై తోల్కపియార్. తోల్కపియార్ అంటే ఏన్షియంట్ టెక్స్ట్ ఆర్ ఏన్షియంట్ బుక్గా మనం చెప్పుకున్నాం. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ బుక్స్ ఆన్ తమిళ్ గ్రామర్ అండ్ పోయటిక్స్, వెరీ ఇంపార్టెంట్. అండ్ విచ్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ సెకండ్ సంగంగా మనం చెప్పొచ్చు. అండ్ శిలప్పాధికారం విచ్ వాజ్ అ గ్రేట్ ఎపిక్ దట్ టాక్స్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ కన్నగి అండ్ కోవలన్. కోవలన్ అయినటువంటి ఒక మర్చెంట్, అతని భార్య అయినటువంటి వైఫ్ అయినటువంటి కన్నగికి సంబంధించినటువంటి స్టోరీ. కోవలన్ తన భార్య అయినటువంటి కన్నగి యొక్క ప్రేమను కంప్లీట్గా మర్చిపోయి మాధవి అనేటటువంటి ఒక కోర్ట్ డాన్సర్ ఎవరైతే ఉంటారో నర్తకిని ప్రేమిస్తాడు. బట్ అతను చెయ్యని తప్పు వల్ల ఏదైతే ఆరోపణ రావడం అనేది జరుగుతుందో అతని మీద, రాజు అతన్ని చంపేయడం, మరణశిక్ష విధించడం అనేది జరుగుతుంది. దానికి ప్రతీకారంగా కన్నగి రాజుని శపించి తనను తాను ఆత్మహత్య చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. మనం పూర్తి ఫౌండేషన్ క్లాసెస్లో మాట్లాడదాం. ఇది థీమ్స్ గురించి కాబట్టి నేను మొత్తం స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అండ్ కోవలన్ అండ్ మాధవికి పుట్టినటువంటి పాప మణిమేకలై. మణిమేకల యొక్క స్టోరీ మణిమేకల అనేటువంటి ఎపిక్లో మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. విచ్ వాజ్ ఎ బుద్ధిస్ట్ ఎపిక్ విచ్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ దట్ సీక్వెల్ టు శిలప్పాధికారం. శిలప్పాధికారం యొక్క సీక్వెల్గా మనం చెప్తాం. శిలప్పాధికారం లిటరల్ మీనింగ్ ఏంటి? ద గోల్డెన్ యాంక్లెట్ అని చెప్తాం. బంగారు పట్టీగా మనం చెప్తాం. ఓకేనా? నౌ లెట్ us look at some important themes of సంగం లిటరేచర్. జాగ్రత్తగా వినండి. నౌ some important themes of సంగం లిటరేచర్. లవ్ అండ్ రొమాన్స్, అగం ద ఇన్నర్ ఫీలింగ్స్, పురం దట్ ఈస్ అవుటర్ అని చెప్పాం, హీరోయిజం, వెల్ఆర్, అండ్ దాంతోపాటుగా ఫిలాంథ్రపీ, సోషల్ ఇష్యూస్ గురించి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఎథిక్స్ అండ్ మొరాలిటీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రూత్, ఆనెస్టీ, వీటికి సంబంధించిన రచనలు కూడా మనం చూడొచ్చు. సోషల్ లైఫ్స్, పీపుల్ యొక్క డే టు డే లైఫ్లో వాళ్ళ కస్టమ్స్, ట్రెడిషన్స్, క్యాస్ట్ డివిజన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా సంగం లిటరేచర్ చెప్పడం అనేది జరుగుతుంది. దీని మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఒకటి అడగడం అనేది జరిగింది. సంగంలో లిటరీ స్కాలర్స్ ఎవరైతే ఉంటారో దే వర్ నోన్ ఆఫ్ సోషల్ డిస్క్రిమినేషన్. సో వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఉమెన్ స్టేటస్, ఉమెన్ హ్యాడ్ ఫ్రీడమ్ ఇన్ లవ్ అండ్ మ్యారేజ్. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకునేటటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉండడంతో పాటు ఈవెన్ వారియర్స్ కింద కూడా, రాజుని కాపాడేటటువంటి సంరక్షకులుగా కూడా వాళ్ళు ఉండేవాళ్ళు. ట్రేడ్ అండ్ ఎకానమీ, రోమ్, గ్రీక్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాతో వర్తక వాణిజ్య వ్యాపారాలు అనేటువంటివి జరిగేవి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సంగం లిటరేచర్ మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందమ్మా. అండ్ దాంతోపాటు ఏన్షియంట్ తమిళ్ కింగ్డమ్స్, చోళ, చేర, పాండ్యుల గురించి చాలా ఇన్ఫర్మేషన్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ గురించి, వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ పోర్ట్ సిటీస్ గురించి, ట్రేడ్ అండ్ కామర్స్ గురించి కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. రోమన్స్ అండ్ గ్రీక్స్తో ఫారెన్ ట్రేడ్ గురించి కూడా సంగం లిటరేచర్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ ఆక్యుపేషన్స్, ఫార్మర్స్, ట్రేడర్స్, వారియర్స్, పోయట్స్, మ్యూజిషియన్స్ అండ్ ఈవెన్ రోబరర్స్ గురించి కూడా చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నేను ఆల్రెడీ 5 ఇంపార్టెంట్ థినై మెన్షన్డ్ ఇన్ అగమ్ నేను చెప్పడం అనేది జరిగింది. 5 ఇంపార్టెంట్ న్యాచురల్ ల్యాండ్స్కేప్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పాను. 1 ఈజ్ కురింజి, సెకండ్ 1 ముల్లై, థర్డ్ 1 మరుదల్, నెక్స్ట్ 1 వచ్చేసి నెయ్దాల్, ఫోర్త్ 1 వచ్చేసి పాలై అంటే డిజర్ట్లో రాబరీ అనేటువంటిది ఇంపార్టెంట్ ఆక్యుపేషన్గా ఉండేదని కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. సో నౌ ఈవెన్ గ్లాసరీ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో చూడండి. యూపీఎస్సీ 2023లో అడిగినటువంటి క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఒత్తకిరుదాల్ యాజ్ మెన్షన్డ్ ఇన్ సంగం పోయమ్స్? కింగ్స్ ఎంప్లాయింగ్ ఉమెన్ బాడీ గార్డ్స్ కాదు. లర్న్ పర్సన్స్ అసెంబ్లింగ్ ఇన్ రాయల్ కోర్ట్స్ టు డిస్కస్ రిలీజియస్ అండ్ ఫిలాసాఫికల్ మ్యాటర్స్ కాదు. యంగ్ గర్ల్స్ కీపింగ్ వాచ్ ఓవర్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ అండ్ డ్రైవింగ్ అవే బర్డ్స్ అండ్ యానిమల్స్ కాదు. ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, కింగ్ డిఫీటెడ్ ఇన్ ఎ బ్యాటిల్. ఒక యుద్ధంలో ఓడిపోయినటువంటి రాజు ఫాస్టింగ్ ద్వారా ఏమీ తినకుండా ఆత్మహత్య అనేటువంటిది చేసుకోవడం. ఇట్ వాజ్ ఎ రిచువల్ సూసైడ్గా మనం చెప్పొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పి రావడం అనేది జరుగుతుంది. అందుకే గ్లాసరీ మీద ఎక్కువగా మీరు తప్పకుండా ఫోకస్ చేయాలమ్మా. సమ్ ఇంపార్టెంట్ గ్లాసరీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడండి, మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండేవి. ఆల్ దీస్ వర్ టేకెన్ ఫ్రమ్ తమిళనాడు ఎన్సీఆర్టీస్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ సంగం లిటరేచర్ అమ్మ. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 1 వచ్చేసి పదిమాగలిర్. Those are women bodyguards who protected and attended to the king. These women were trained in warfare and self-defense as well. Next, Avai. Avai ante a court where poets, scholars and intellectuals gather to discuss literature, politics and philosophy. Sangam ante literary assembly అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, which led to the creation of సంగం లిటరేచర్. గుర్తుపెట్టుకోండి, సంగం అనేటువంటిది ఒక లిటరీ అసెంబ్లీ, అవై అనేటటువంటిది కోర్ట్, ఎక్కడైతే మీట్ అవుతారో ఆ ప్లేస్. మండ్రం అంటే రాయల్ మీటింగ్. రాజు ఒక హాల్లో ఎక్కడైతే
లెర్న్డ్ అడ్వైజర్స్ అండ్ దాంతోపాటు స్కాలర్స్తో మీట్ అవుతారు టు డిస్కస్ ద మ్యాటర్స్ ఆఫ్ ద స్టేట్. దాన్ని మన్రం అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కానీని, యంగ్ గర్ల్స్ టాస్క్డ్ విత్ ప్రొటెక్టింగ్ క్రాప్స్ ఫ్రమ్ బర్డ్స్ అండ్ యానిమల్స్. బర్డ్స్ అండ్ యానిమల్స్ నుంచి క్రాప్స్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి యంగ్ గర్ల్స్ని కానీనిగా పిలవడం అనేది జరుగుతుంది. దీని యొక్క ప్రెజెంట్ తమిళ్ వెర్షన్ మానిని. మానిని అంటే బ్రేవ్ గర్ల్గా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కవన్ లేదా అవన్గా చెప్తాం. ఏ స్టోన్ స్లింగ్ డివైస్ యూజ్డ్ బై కురవన్ అండ్ కురది టు స్కేర్ అవే బర్డ్స్ అండ్ ఎలిఫెంట్స్ ఫ్రమ్ ఫీల్డ్స్. ఇట్స్ యాక్చువల్లీ ఏ డివైస్ నాన్న. సింపుల్గా చెప్పాలంటే పిట్టల్ని కొట్టే కర్రలు ఉంటాయి కదా, ఇలా పెట్టి కొడతారు సాగదీసి, సో అలాంటిది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి తలైగొలి, రాటిల్ యూజ్డ్ బై చిల్డ్రన్ టు కీప్ బర్డ్స్ అవే ఫ్రమ్ క్రాప్స్. చిన్నపిల్లలు వాడేటటువంటి ఒక డివైస్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వత్తకిరుదాల్, రిచువల్ ఫాస్టింగ్ టు డెత్ పెర్ఫార్మ్ బై డిఫీటెడ్ కింగ్స్ అండ్ వారియర్స్ టు మెయింటైన్ దర్ ఆనర్. వాళ్ళు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఒక రిచువల్ ఫాస్టింగ్ ద్వారా వాళ్ళు చంపుకోవడం అనేది జరుగుతుంది, ఆత్మహత్య చేసుకోవడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ టు సరౌండింగ్ టు ఎన్ ఎనిమీ, ఎన్షూరింగ్ దట్ ద ఫాలెన్ రూలర్ అప్హెల్డ్ దేర్ డిగ్నిటీ. వాళ్ళ గౌరవం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడానికి ఈ రిచువల్ ఫాస్టింగ్ సెరమనీ ఏదైతే ఉందో దాన్ని ఒకప్పుడు రాజులు పెర్ఫామ్ చేసేవాళ్ళమ్మ. వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి ఈ టెర్మినాలజీ మీద క్వశ్చన్ ఎలా అడిగారో కూడా మనం చెప్పుకున్నాం. సో నౌ లెట్ us look at various important terms associated with సంగం లిటరేచర్. గ్లాసరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చాలా వరకు సైంటిఫిక్ మేనర్లో ఇప్పటి వరకు గ్లాసరీ నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ టర్మ్స్, మిలిటరీ అండ్ వార్ఫేర్ టర్మ్స్, లిటరేచర్ అండ్ ఆర్ట్, సోషల్ కండిషన్స్ సంబంధించిన టర్మ్స్ మనం అర్థం చేసుకుందాం. తప్పకుండా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందమ్మా. వీలైనంత కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తున్నాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడదాం. అంపరింపుగులు, ద 5 గ్రేట్ అసెంబ్లీస్ దట్ అడ్వైజ్ ద కింగ్. చోళ, చేర, పాండ్యన్ కింగ్డమ్స్ ఏవైతే ఉంటాయో ఆ కింగ్స్కి అసిస్ట్ చేసేటటువంటి గ్రేట్ అసెంబ్లీస్ చూడండి. ఫస్ట్ అమెచార్, మినిస్టర్స్ హూ అసిస్టెడ్ ఇన్ గవర్నెన్స్. నెక్స్ట్ పురోహితర్, దట్ ఈస్ ప్రీస్ అండ్ రాయల్ అడ్వైజర్స్. నెక్స్ట్ సేనాపతి, కమాండర్ ఇన్ చీఫ్. నెక్స్ట్ దూత, దట్ ఈస్ ఎన్వాయిస్ ఆర్ మెసెంజర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిప్లొమసీ. నెక్స్ట్ అరయార్స్, దోస్ ఆర్ యాక్చువల్లీ స్పైస్ హూ గ్యాదర్డ్ ఇంటెలిజెన్స్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మొవెందర్, ద 3 క్రౌన్డ్ కింగ్స్ ఆఫ్ తమిళకం. మొత్తం 3 కింగ్డమ్స్ సంగం లిటరేచర్ ద్వారా మనకు తెలుస్తున్నాయి. చోళ, చేర, పాండ్య మనం మాట్లాడాం. నెక్స్ట్ కుదవలై, ఎ డెమోక్రటిక్ ఓటింగ్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ లోకల్ గవర్నెన్స్. డెమోక్రసీ అనేటటువంటిది ఇట్ నాట్ ఎ న్యూ థింగ్ టు ఇండియా. ఏన్షియన్ టైమ్స్ నుంచి డెమోక్రసీ అనేటటువంటిది ఇండియన్ పొలిటికల్ సిస్టంలో భాగంగా ఉండడం అనేది జరిగిందని చెప్పి సంగం లిటరేచర్ మనకు క్లియర్ ఎవిడెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ మందరం, దట్ ఈస్ అసెంబ్లీ ఆర్ కౌన్సిల్ ఫర్ డిస్కషన్. నెక్స్ట్ దట్ ఈస్ ఎ సెల్ఫ్ గవర్నింగ్ విలేజ్. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నెక్స్ట్ నాడు, ఏ టెరిటోరియల్ డివిజన్ ఆర్ ప్రావిన్స్. నెక్స్ట్ వెల్లలార్, ల్యాండ్ ఓనింగ్ అగ్రికల్చరిస్ట్ హు ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఎన్సీఆర్టీస్ తీసుకున్నటువంటి వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్ అమ్మ, క్లారిటీ వస్తుందనే అనుకుంటున్నాను. రైట్. నెక్స్ట్ మిలిటరీ అండ్ వార్ఫేర్ టర్మ్స్ చూడండి. ఫస్ట్ పదై, దట్ ఈస్ ఆర్మీ ఆర్ మిలిటరీ ఫోర్స్, అదే ఇన్ఫాంట్రీగా మనం చెప్పొచ్చు, కాల్బలంగా చెప్తాం. నెక్స్ట్ వెలర్, దట్ ఈస్ చీఫ్ టైన్స్ ఆర్ మైనర్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యూడల్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెలర్ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కలర్, దట్ ఈస్ వారియర్ గ్రూప్ నోన్ ఫర్ బ్రేవరీ. నెక్స్ట్ కడువెట్టి, టైటిల్ గివెన్ టు రూలర్స్ హు క్లియర్డ్ ఫారెస్ట్ ఫర్ సెటిల్మెంట్స్. హ్యూమన్ సెటిల్మెంట్స్ కోసం అడవుల్ని క్లియర్ చేసినటువంటి వాళ్ళని కడువెట్టి అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పొరునార్, వారియర్ సెలబ్రేటెడ్ ఇన్ పురం పోయట్రీ. అగమ్ అండ్ పురం మీకు గుర్తుందని అనుకుంటున్నాను. అగమ్ సింప్లీ మీన్ ఇన్నర్, పురం మీన్స్ outer. Puram talks about bravery, valor, philanthropy, charity, etc. Maran, a title used by Pandya kings. Next, Padimagalir, women bodyguards who protected and attended to the king. నేను చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ వతకిరుత్తరల్, that is a ritual fasting unto death performed by defeated king and warriors to uphold the honor rather than surrender. తమిళనాడు ఎన్సీఆర్టీస్లో మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ టర్మ్స్ అమ్మాయి రెండు. సొసైటీ అండ్ ఎకనమీ చూడండి. వనిగర్, మర్చెంట్స్ ఆర్ ట్రేడర్స్ని వనిగర్ పేరుతో పిలిచేవాళ్ళు. నెక్స్ట్ నగరత్తార్, దట్ ఈస్ అర్బన్ ట్రేడింగ్ కమ్యూనిటీస్. నెక్స్ట్ తిరయార్స్, దట్ ఈస్ సీఫేరింగ్ మర్చెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఓవర్సీస్ ట్రేడ్, మ్యారిటైమ్ ట్రేడ్లో పార్టిసిపేట్ చేసేటువంటి మర్చెంట్స్ని తిరయార్స్గా పిలవడం అనేది జరిగింది. నెక్స్ట్ పత్తినప్పలై, ఏ పోయం డిస్క్రైబింగ్ ద చోళా క్యాపిటల్ కావేరి పత్తనం అండ్ ఇట్స్ ఎకనమిక్ ప్రాస్పరిటీ. సిల్క్ రూట్, ఏ ట్రేడ్ రూట్ కనెక్టింగ్ తమిళగం విత్ చైనా అండ్ రోమ్, పట్టుతోవా అని కూడా అంటారు. పట్టుందోవా అనేటటువంటి పేరుతో తమిళ్లో పిలుస్తారు. నెక్స్ట్ యవనార్, యవనాస్ అంటే ఇండో గ్రీక్స్గా చెప్పడం అనేది జరుగుతుంది. దే ఆర్
యాక్చువల్లీ ఫారినర్స్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత లిటరేచర్ అండ్ ఆర్ట్ చూడండి, సంగం దట్ ఈస్ ఎ లిటరరీ ఆర్ స్కాలర్లీ అసెంబ్లీ ఆఫ్ పోయట్స్ మనం మాట్లాడాం. తోల్కపియం ద ఎర్లియస్ట్ తమిళ్ గ్రామర్ టెక్స్ట్ మాట్లాడాం. నెక్స్ట్ ఎట్టుతోగై 8th ఆంథాలజీస్ ఆఫ్ సంగం పోయిటరీ మనం మాట్లాడాం. నెక్స్ట్ పతుబ్బట్టు దట్ ఈస్ 10 ఐడిల్స్ లాంగ్ పోయమ్స్గా మనం చెప్పడం అనేది జరిగింది. శిల్పాధికారం ఎ గ్రేట్ ఎపిక్ అబౌట్ కన్నగి అండ్ కోవలన్ అండ్ మాధవి, కన్నగి కల్ట్ అనేటటువంటిది మనం తమిళనాడులో చూడొచ్చు, ఇప్పటికీ మనకు కనిపించడం అనేది జరుగుతుంది ఇన్ ద రూరల్ తమిళనాడు. మణిమేకల ఏ బుద్ధిస్ట్ ఎపిక్ అండ్ సీక్వల్ టు శిల్పాధికారం, కోవలన్కి మాధవికి పుట్టినటువంటి పాపే డాటరే మణిమేకలైగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ తిరుమురుగరు పని దట్ ఈస్ ఎ డివోషనల్ పోయం డెడికేటెడ్ టు లార్డ్ మురుగన్. ఓకే, వెరీ ఇంపార్టెంట్, క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను అందరికీ. జోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ దట్ ఈస్ తినై ల్యాండ్స్కేప్స్ గురించి మనం చెప్పడం అనేది జరిగింది. కురించి దట్ ఈస్ మౌంటైనియస్ రీజియన్ సింబలైజెస్ లవ్ అండ్ యూనియన్. ముల్లై ఫారెస్ట్ అండ్ పాస్టోరల్ ల్యాండ్, పేషెన్స్ అండ్ వెయిటింగ్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ మరుతం అగ్రికల్చరల్ ప్లెయిన్ సింబలైజింగ్ డొమెస్టిక్ లైఫ్ అండ్ క్వారల్స్. నెక్స్ట్ నేదాల్ దట్ ఈస్ కోస్టల్ ఆర్ సీషోర్ రీజన్ సింబలైజింగ్ సెపరేషన్ అండ్ లాంగింగ్. నెక్స్ట్ పాలై దట్ ఈస్ డిజర్ట్ ల్యాండ్ సింబలైజింగ్ హార్డ్షిప్ అండ్ సెపరేషన్. అండ్ ఇది అడిషనల్ టర్మ్ దట్ ఈస్ కవన్ ఎ స్టోన్ స్లింగ్ డివైస్ యూజ్డ్ బై కురవన్ ట్రైబల్ మ్యాన్. అండ్ దాంతోపాటు కురది దట్ ఈస్ స్పౌస్ టు డ్రైవ్ అవే ఎలిఫెంట్స్ అండ్ బర్డ్స్ అమ్మ, రైట్. ఇది కూడా మనం ముందు డిస్కస్ చేయడం అనేది జరిగిందాను. రిలీజియన్ అండ్ కల్చర్ సంబంధించినటువంటి టర్మ్స్ చూడండి. మురుగన్ ద మోస్ట్ పాపులర్ డీటీ అసోసియేటెడ్ విత్ వార్ అండ్ యూత్, ఇప్పటికీ హీ వాజ్ గ్రేట్లీ వర్షిప్డ్. అండ్ మాయోన్ దట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ లార్డ్ విష్ణు ఇన్ తమిళ్ లిటరేచర్. కో టైటిల్ ఫర్ ఎ కింగ్. అరం కాన్సెప్ట్ ఆఫ్ వర్చ్యూ సిమిలర్ టు ధర్మ. నెక్స్ట్ అరుపదై వీడు ద 6 సాక్రెడ్ అబోర్డ్స్ ఆఫ్ లార్డ్ మురుగన్గా మనం చెప్పొచ్చు. లార్డ్ మురుగన్ యొక్క 6 టెంపుల్స్ తమిళనాడు లొకేట్ అయి ఉంటాయి. వీటన్నింటి కలిపి అరుపదై వీడుగా చెప్పడం అనేది జరుగుతుంది. అరు మీన్స్ 6. ఓకేనా, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను అందరికీ. ఆల్ ద గ్లాసరీ అండ్ టెర్మినాలజీ పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. సో చక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. ఎటువంటి ట్రాష్ అనేటటువంటిది ఉండదు, మీకు ఉపయోగపడేటటువంటి కంటెంట్ మాత్రమే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. అన్నెసరీ క్లిక్ బైట్స్తో కానీ అన్నెసరీ వీడియోస్తో కానీ మీ టైం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయము. అంత చక్కగా మన వీడియోస్ని మనం ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే చూడండి, ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా ఒక్క అన్నెసరీ వీడియో మేము చేస్తున్నా స్ట్రైట్ అవే మీరు ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు అండ్ వీలైతే ఛానల్ని బ్లాక్ చేయొచ్చు కూడా. అంత క్రెడిబిలిటీతో మీ యొక్క వాల్యుబుల్ టైంని మీ యొక్క ప్రిపరేషన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో బాధ్యతాయుతంగా ఆర్గనైజేషన్ అండ్ యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది. ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.